నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కాలనీ వాసులు ముట్టడించారు. కాలనీలో ఉన్న సమస్యలు పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడితే కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతుందని, ఆ నీటితో దోమలు పెరిగిపోతున్నాయంటూ మండిపడ్డారు. వీటి వల్ల విష జ్వరాలు బారిన పడుతున్నామని, ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించుకున్నా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేమంతా మా గాంధీనగర్ వాసులము. గత 3 సంవత్సరాల నుండి మా గ్రామంలో, మా గాంధీనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉన్నది. పలుమార్లు ఉన్నతాధికారులకు, గ్రామస్థాయి అధికారులకు మేము విన్నపించుకున్న మా బాధని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. దయచేసి మా గాంధీనగర్ వాసుల బాధలు విని డ్రైనేజీ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించి మాకు ఒక ఇది చూపగలరు. ఇంకోటి, ఈ మొన్న అకాల పడ్డటువంటి వర్షాలకు మొత్తం మా ఇండ్లలోకి నీళ్లు రావడము, మా వంట రూమ్లు, మా బెడ్రూమ్లు అన్నీ తడిచిపోవడం జరిగింది. మేము అనేక సార్లు విన్నపించుకున్న ఎంపీడీఓ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఈఓ మేడం గారికి, పాత ఈఓ సార్ వాళ్ళకు, ఉన్నతాధికారులకు ప్రతి ఒక్కరికి మేము విన్నపించుకోవడము, వినతి పత్రం ఇవ్వడమే మా పరిస్థితి ఉంటుంది తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. దయచేసి దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని ఈ డ్రైనేజీ చిన్న సమస్య. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి కేంద్రంలో గోసంగి